పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే.
కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే तुषारहार
धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। మా ఊరు చీకటి మామిడి. నేను ప్రజెంట్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అభినందనలు. ఈరోజు మనమందరం లేకుండా అందరం కలిసిమెలిసి చదువుకునే వాళ్ళం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు చెప్పుకొని సంతోషించేవారు. అలాగే మనం మన క్లాస్ రూమ్లో కానీ బయట ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకున్నా మళ్ళీ ఎప్పట్లాగానే సాయంత్రానికో మళ్ళీ ఉదయానికో ఎప్పట్లా మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఒకవేళ మనం క్లాస్ రూమ్లో ఏదైనా అల్లరి చేసినా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా వెంటనే మన గురువుగారు మనల్ని ఒక దెబ్బ కొట్టైనా సరే ఇలా చేయడం తప్పురా, క్రమశిక్షణతో ఉండాలని సర్ది చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో మనం ఎంతో కష్టపడి 10th క్లాస్ రోజుల్లో మనం ఎంతో కష్టపడి సార్ బయటికి వెళ్ళక ముందుకే పక్కమటి సార్లు వచ్చి నిలబడేది. అలా ఆ విధంగా మనకు మన గురువుగారు సమయాన్ని వృధా చేయకుండా మనల్ని ఒక క్రమశిక్షణగా ఒక ఉత్తమ విద్యార్థుల ముఖ్యము మనకు ఓనమాలు తీర్చిదిద్ది చదువు చెప్పి ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత మన ఉపాధ్యాయులకే చెందుతుంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పరిచయ కార్యక్రమం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ గర్ల్స్. మాకందరికి ఏం చేస్తున్నారో ఎట్లా తెలియదు కాబట్టి జస్ట్ మీకు నచ్చితే మాట్లాడండి, స్పీచ్ చేయండి. స్పీచ్ చేద్దాం అంటలేము, అందరు చేయండి. కానీ మినిమం మాత్రం వచ్చి మీ పేరు, మీ మ్యారేజ్ అయితే ఇక్కడ మీ సార్ ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది చెప్పి కూర్చోండి. మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఎంతసేపు మేము సాయంత్రం 6 దాకా కూర్చున్నాం, రెడీగా ఉన్నాం. లేట్ వచ్చినా మీకు ఒకసారి పనిష్మెంట్ అయినా మాకు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఉంటాం కానీ మొత్తం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని పోండి. హస్బెండ్ రవీందర్, ఒకలా చండు, మా పిల్లలు 3 పిల్లలు సార్. వాళ్ళు వింటారు 8th క్లాస్. అన్న మీరు అక్కడ నుంచి లేవండి. మైక్ రావట్లేదు, దగ్గర పెట్టుకోండి. హలో, మీ పార్చేత హస్బెండ్ నరసింహ, విలేజ్ జనగాం.
2 బాబులు. వాటర్ ప్లాంట్, ఫిల్టర్ వాటర్ ప్లాంట్. నా పేరు డి అండాలు, మా హస్బెండ్ పేరు శంకర్. నాకు పాప బాబు. శివన్న డ్రైవింగ్ చేస్తుంది. నా పేరు నిర్మల, నేను ఆశా వర్కర్గా చేస్తున్నా సార్. మా ఆయన యాదగిరి, రేషన్ డీలర్ సార్. నాకు ఒక పాప ఒక బాబు. బాబు బీటెక్ అయిపోయింది, పాపది ఫార్మసీ అయిపోయింది సార్. 20 సంవత్సరాల తర్వాత అందరు కలిసిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఊర్లోనే సార్, మా అత్తగారు కూడా కలుపుకుంటా సార్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మా వారు చార్టెడ్ అకౌంట్ అండ్ లాయర్. నేను నా సార్ అంటే పిచ్చితోనే ఎంఎస్సీ బిఎడ్ మ్యాథ్స్ చేశాను. బట్ ప్రజెంట్ ఏమీ చేయట్లేదు. ఈ ఒక బాబు పాప. బాబు 7th, పాప 6th క్లాస్. చూద్దాం సార్, ఫ్యూచర్లో మీ కోరిక నెరవేరుతుందేమో. మీరంటే పిచ్చి సార్, అందుకే మొత్తం మ్యాథ్స్ అని మ్యాథ్స్లోనే చేశాను మొత్తం. అదే సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సంతోష, మా హస్బెండ్ పేరు శ్రీనివాసు, మెడికల్ డిపార్ట్మెంట్. నాకు 2 బాబులు. ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్, ఏం చేయట్లేదు. 10th స్టాప్. ఎంఏ బీఈడీ చేశాను సార్. ఎంఏ బీఈడీ చేశాను. మా సార్ రవికుమార్, తన పేరు. ఇబ్రాహీంపట్నంలో గురునాథ్ కాలేజీలో లెక్చరరు. రవికుమార్ సార్. ట్రిపుల్ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్. ఈ 25 years తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా సూదరగోని రమేష్, మాది కొంపెల్లి. అత్తగారు అమ్మగారు ఒకటే ఊరు. 8th కంప్లీట్. నాకు 2 పిల్లలు. బాబు చిన్నబాబు యూకే వెళ్ళిండు, పెద్ద బాబు సివిల్ ప్రిపేర్ అవుతుండు. నేను పార్లర్, బ్యూటిషియన్ బిజినెస్, నల్గొండ. బ్యూటీ పార్లర్, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్. శారీస్ ఇంట్లోనే, ఓన్ హౌసే. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, మనోహర్ హాస్పిటల్. పద్మ బ్యూటీ పార్లరే, నా పేరే. మాకు 2 మగపిల్లలు కాబట్టి నా పేరే నేను పెట్టుకున్నా, షాప్ పేరు. మా ఆయన పేరు అయితే కలిసి రాదు కదా, నా పేరు అయితే కలిసి వస్తుందని. రమేష్. రాములు, కొంపెల్లి. అమ్మమ్మ కొత్త పిలుస్తారో పిలువరా అన్న ఫీలింగ్ ఉంటుండే. వాస్తవానికి ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలు. నా పేరు నవనీత, మచ్చెర్ల గౌరారం, మాధవోని, చికెన్ అక్క. చెర్ల గౌరారం వచ్చేసారు మమ్మల్ని. మా హస్బెండ్ మెడికల్ షాప్లో చేస్తాడు. నైవేద్యం హాస్పిటల్. నేనైతే హౌస్ వైఫ్, టైలరింగ్ పని చేసుకుంటాను. 2 బాబులు నాకు. పెద్ద బాబు నీట్ ఎగ్జామ్ అయిపోయింది, చిన్న ఆయన ఇంటర్ అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ అందరికీ. ఓకే.
బాబు. సార్ రైల్వేలో చేస్తారు. నేను బీఎస్సీ బీఈడి. ప్రజెంట్ అయితే ఖాళీ చేస్తారు, హౌస్ వైఫ్. ఓకే ఉండేది హైదరాబాద్. గురువు గారులందరికీ నమస్కారం. మా ఫ్రెండ్స్కి అందరికీ హాయ్. నా పేరు అనంత పద్మ. మా సార్ పేరు మాధవోని నరసింహ. ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్ అయిపోయింది, సెకండ్ చిన్న అబ్బాయి గౌతమ్ 10th. నేను పిఎస్సి బీఈడి కాలేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు మేకల ధనమ్మ. నాటరా మేకల రామస్వామి. బీఈడి చేశాను. ప్రస్తుతానికి హౌస్ వైఫ్. మా సార్ సివిల్ కానిస్టేబుల్. నాకు 2 పిల్లలు, 4th క్లాస్, 1st క్లాస్. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు జ్యోతి. నేను ఎంఎస్సీ బీఈడి చేశాను మ్యాథమెటిక్స్లో. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం పెరిగింది శ్రీ సార్ వల్ల. అప్పుడు నాకు కూడికలు తీసివేతలు కూడా రానప్పుడు సార్ నాకు సపోర్ట్ చేసి మ్యాథ్స్లో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. స్పీడ్ తోటి నేను ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ బీఈడి మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను, బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు చేయలేకపోతున్నాను. నాకు 2 పాపలు. మా హస్బెండ్ వచ్చేసి ఫెసిలిటీ మేనేజర్గా చేస్తారు, ఆగా ఖాన్ అకాడమీ, హైదరాబాద్. థ్యాంక్ యూ. సార్లు అందరికీ నమస్కారం. నా పేరు బొడ్డుపల్లి హంస. మా హస్బెండ్ సీను, ప్లంబర్ పని. నాకు 2 పాపలు. ఎల్కట్ట కానీ సిటీలో ఉంటాను. 2 పాపలు. ఫస్ట్ పాప సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, చిన్న పాప నర్సరీ. నేను ఎంసీఏ చేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. కాంటారాన ఐటీ కంపెనీలో అయితే వాళ్ళతో చిన్న మెమరీస్ షేర్ చేసుకున్నాను. సుధాకర్ సార్ కొంచెం టిపికల్ సబ్జెక్ట్ ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన సబ్జెక్ట్ ఉన్నప్పటికీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సార్ దగ్గర మాకు ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన సబ్జెక్ట్స్ కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము సార్ దగ్గర నేర్చుకున్నాము. రంగారెడ్డి సార్ ఏంటంటే మా ఫ్యామిలీ మా సో మా ఫ్యామిలీలో చాలామంది సార్ స్టూడెంట్స్. సార్ ఏంటంటే కొట్టకుండా తిట్టకుండా యంగ్గా ఎట్లా చెప్పాలి అని చెప్పేసి 2-3 సార్లు స్కూల్ మీద భక్తి చెప్పడం మీద అని చెప్పేసి రెండోసారి వడగాలి గురించి ఏమి ఇబ్బంది ఉంటారో చేసేవాడు. వడగాలి వచ్చి తగిలితే అని చెప్పేసి వడగాలి వచ్చి తగులుతుందా, వడగాలి వచ్చి తగులుతుందా అంటే ఆన్సర్ రాష్ట్రంగా కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమని చెప్పేసి సార్ సార్ నేను ఐసెట్ డిగ్రీ అయిపోయాక ఐసెట్ ఎంట్రన్స్ కోసం రాసినప్పుడు 2 lakhs మెంబర్స్ రాసినప్పుడు సార్ ఐసెట్లో మా ఇన్స్టిట్యూట్ సార్ నేర్చుకున్న బేసిక్స్ వల్ల. ఇంకోటి నేను 10th అయిపోయి నాకు మంచి మెరిట్ వచ్చిందని గౌతమి జూనియర్ కాలేజ్లో సార్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు మెరిట్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. అట్లా నాకు ఇంటర్లో నేను గౌతమి కాలేజ్లో మంచి బేసిక్ ఫౌండేషన్ వాటర్ కూడా చాలా రాము సార్ నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సార్ తెలుగులో నాకు బాగా ఎక్కువ మార్కులు వచ్చాయి. 10th లో నాకు 90 మార్క్స్ వచ్చినాయి. యాక్చువల్గా నాకు టోటల్ ఎక్కువ రావడానికి చాలా హెల్ప్ చేసింది సార్. అంటే నా విషయం అదే సార్ దగ్గర నుంచి నేను ఈ మధ్య ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే సార్ నెంబర్ మధ్యలో ఒకసారి కలిస్తే నేను సేవ్ చేసుకున్నాను. సార్ అప్పుడు అంటే
రిటైర్ అయిపోయినా కానీ మనం ఖాళీ కూర్చోకూడదు, ఏదో ఒక వర్క్ చేయాలి. అంటే ఆ వర్క్ చేసే ఒక లోపల జీల్ ఉంటుంది, తపన ఉంటుంది. చూసారు సార్ చూసుకోవచ్చు, సార్ రెగ్యులర్గా పెడతా ఉంటాం. అంటే ఇంత లైఫ్ చూసి టీచర్గా ఇది చేసి కూడా ఇప్పుడు కూడా రిటైర్ అయినాక ఖాళీ కూర్చోకూడదు, ఏదో ఒక వర్క్ చేయాలి, మనం ఏదో ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి సార్ జయరాములు సార్ యాక్చువల్గా సోషల్ స్టడీస్ అంటే టు బి వెరీ హానెస్ట్ కొంచెం బోరింగ్ సబ్జెక్ట్, బట్ అయినా కానీ సార్ చాలా ఇంట్రెస్టింగ్ అందరు చెప్పేవాళ్ళు. సో అందుకని సో మీరందరూ మాకేంటంటే చిన్నప్పుడు మేము మున్పల్లి లాంటి ఒక జిల్లా పరిషత్ తెలుగు మీడియం స్కూల్లో చదువుకొని కూడా మేము హైదరాబాద్ కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మేము చేసే వర్క్లలో మాకు మంచిగా మేము సర్వే అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి మీరందరూ చాలా రీజన్ అయినారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాము. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 4 అమ్మాయిలు, 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేసిన. పెద్ద అమ్మాయికి ఒక బాబు, ఇంకా 2 ఒక అమ్మాయి ఎంటర్ అయిపోయింది. పెద్ద అమ్మాయిలు 2 డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేసిన. ఇక 3వ అమ్మాయి ఇంటర్ అయిపోయింది మొన్ననే. ఇంకో 4వ అమ్మాయి 10th క్లాస్ ఇక్కడి నుంచి ఇప్పుడే విడుదల కాబోతుంది. ఇది మన పరిస్థితి. నా పేరు ఏరుకొండకని నల్గొండలో ఉంటాను. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ ఉద్యోగి. నాకు పాప బాబు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచిగా సక్సెస్ కావడానికి అందరూ పిలవగానే ఇచ్చిన మా గురువులకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మాత మిత్రుల్ని అందరికీ కలిసినందుకు. ఇక్కడికి వస్తే అయితే అందరిని చూస్తే భయం అవుతుంది. ఈసారి నేను చూస్తానే నేను సీసారి అయితే కొట్టిన దెబ్బ ఇప్పటి వరకు మర్చిపోలేను. నేనైనా తట్టుకునేది కానీ ఆ లింగాన్ని అయితే తట్టుకోలేకపోయేది అసలు. కానివ్వండి, మాకు ఈరోజు మాకు భయంతో ఈరోజు అంతో ఎంతో మేము ఎదిగినామని మాకు అనిపిస్తుంది. ఈరోజు పిల్లలకు ఆ భయం లేదు. మరి ఎంతో కొంత మేము బాగుపడ్డాము, ఆ భయం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఈ గురువులు మాకున్నందుకు నాకు అదృష్టం, మా పిల్లలకు లేనందుకు దురదృష్టం అనిపిస్తుంది. ఇలాంటి గురువులు ఇప్పుడు లేరు. నా పేరు రావుల తిరుమలేశు. సభకు నమస్కారం సార్. నాకు అసలు ఏమనాలి, పేరెంట్స్ చెప్తారు కదా సార్, ఆ విషయం అట్లా కూడా భయం ఉంటుండే. ఇప్పుడు కూడా అదే భయం. సరే, ఏదేమైనా కానీ మా ఊరు కలవకుండా నాకు 3 అమ్మాయిలు, ఒక బాబు. ఫస్ట్ ట్విన్స్ సార్. అందులో ఒక అమ్మాయి, 3 అమ్మాయి. నేను ఇప్పుడు 10th అయిపోయింది ఇద్దరిది. పాప బాగానే చదువుతుంది. ఇప్పుడు 540 మార్క్స్ వచ్చినాయి. నేను గ్రానైట్ వర్క్ చేస్తున్నాను సార్. ప్రస్తుతానికి ముందులో గ్రానైట్ షాప్ అయిపోయింది. బిజినెస్ పరంగా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు నారపాక వెంకటేష్, మాది చీకటిమావిడి. నాకు 2 బాబులు, ఒక కూతురు. నేను మున్గోడు ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు. స్కూల్లో నాకు నేను మర్చిపోలేని, నాకు ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని సీన్ సార్. ఎందుకంటే వేరే ఉద్దేశంతో కాదు, అంటే నా కోసమే మా లైఫ్ను ఉద్దేశించి మమ్మల్ని శిక్షించేది. అందుకోసం ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. సాయి మా గురువులందరికీ నమస్కారం. మా తోటి విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు కారింగు లింగయ్య. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 2nd క్లాసు, బాబు 1st క్లాసు. మా మిస్సెస్ ఎస్పీఆర్ స్కూల్లో పీటీ మేడం, నల్గొండ. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదగ్గది ఏంటంటే మా సోషల్ సారు
ఇప్పటికీ మాకు వాలీబాల్ గ్రౌండ్కి వచ్చినా ఏడుకి వచ్చినా కానీ ఇప్పటికీ మేము పైన కాళ్ళు గుండు తీయం. సుధాకర్ సారు మాకు అలాంటి శిక్షణ ఇచ్చిండు. ఇంకోటి మా మ్యాథ్స్ సార్ నాకు ఒకటి, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి పోతే, అరే నీ స్టైల్స్ తర్వాత కానీ ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాయరా అని చెప్పి ఒక శిక్షణ ఇచ్చిండు మాకు సారు. మా జోగరెడ్డి సార్ గారు చాలా మాకు సైన్స్లో మాత్రం మంచిగా చేశారు. అశోక్ రెడ్డి సార్ అయితే మాకు ఏం లేదు. ఇక ఇప్పుడు మా ఊరే సార్ది కాబట్టి మేము అక్కడ ఎప్పుడైనా క్రికెట్ ఆడితే పిల్లలు పూర్రా ఇంటికి పోయి చదువుకోపోరు అనేది మా రంగారెడ్డి సార్ గారు కూడా మంచిగా చేసేది మాకు. అందరికీ ధన్యవాదాలు. రాము సార్ గారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. నా పేరు సందీప్, మాది కుప్పిల్లి, కాకపోతే ప్రజెంట్ వరంగల్లో ఉంటున్నాము. నేను ఫంక్షన్ హాల్ సూపర్వైజర్ చేస్తున్నాను ప్రజెంట్. నాకు ఒకటే పాప. అందరికీ ధన్యవాదాలు. చిన్నప్పుడు అల్లరి మాకు చాలా గుర్తుకొచ్చేది. ఇట్లాంటి సందర్భాలు కల్పించినందుకు తోటి విద్యార్థులందరికీ థ్యాంక్స్. అందరికి సర్ప్రైజ్ చేద్దామని ఎవరికి కాంటాక్ట్ కాకుండా వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ. మాకు విద్యాబుద్ధులు నేర్పించి వాటితో పాటు మంచి క్రమశిక్షణ నేర్పించిన మా గురువులందరికీ మీకు పాదాభివందనాలు చేస్తున్నాను సార్. అలాగే మా స్నేహితులు కూడా ఎంతో దూరం నుంచి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఇబ్బందులున్నా కానీ వచ్చి ఉన్నారు. అందుకని సంతోషంగా ఉంది. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు సాధారణ వ్యక్తులు కాదు మన జీవితాలలో. ఎందుకంటే నేను సాధారణంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ రాను, ఎక్కడ కూడా మ్యారేజెస్ కానీ ఇక్కడికి వెళ్ళను. ఈ గణేష్, ఇద్దరు గణేష్, ముస్తఫా వీళ్ళు పట్టుబడి ఎట్లాగని రావాలి, మన గురువుల్ని మన స్నేహితులు కలుసుకోవాలి, కాసేపు మన మెమరీస్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. దానికోసం నేను రావడం జరిగింది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న గురువుల గురించి చెప్పాలంటే సుధాకర్ సార్ గారు, నాకు సుధాకర్ సార్ గారితో, జోగారెడ్డి సార్ గారితో, సిఎస్ సార్తో బాగా అటాచ్మెంట్ ఉండేది. ఎందుకు తెలుసా, బాగా తను తినేవాళ్ళు, వాళ్ళు బాగా నన్ను బాగా కొట్టేవాళ్ళు. ఎందుకంటే మన యావరేజే కాబట్టి చదువుల్లో. అయితే ఆ కిటికీ కానీ చూస్తే, 10th క్లాస్ కిటికీ కానీ చూస్తే కరెక్ట్గా గేట్ కనిపించేది. ఉదయాన్నే సీన్ సార్ వస్తున్నాడా, సుధాకర్ సార్ వస్తున్నాడా, జోగారెడ్డి సార్ వస్తున్నాడా చూసేది. అబ్బా సీన్ సార్ వస్తున్నాడే, సరే ఇంకో పక్కన అదే సుధాకర్ సార్ వస్తుండే చూడు, చూడగానే సుధాకర్ సార్ వచ్చేవారు. రెండు క్లాసులో పడతాయి. ఇక జోగారెడ్డి సార్, యోగా సార్ వచ్చారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కొద్దిగా లేట్గా వచ్చేవాళ్ళు. ఎందుకంటే బైకుల మీద వచ్చేది అప్పట్లో. CD100 బైక్స్ ఉండే సార్స్కి. వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే అబ్బా సార్ రాలేదు కదా అప్పుడు నేను టయానికి ఎవరో ఒకరు ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో రోడ్డు కూడా ఇలా లేదు, డబుల్ రోడ్ లేకుండే, సింగిల్ రోడ్డే. కష్టపడి నల్గొండ నుంచి మన కోసమని వచ్చేవాళ్ళు. అప్పుడు బైక్ రిపేర్ అయినా కానీ పంచర్ షాప్స్ కానీ రిపేర్ షాప్లు కానీ లేకుండే. సార్లు ప్రేమతో మన దగ్గర రావడం జరిగింది. వాళ్ళు కొట్టారు, తిట్టారు. ఎందుకు అంటే ఒక గడ్డపార అది షార్ప్గా కావాలంటే దాన్ని బాగా వేడి చేయాలి, ఆ వేడిని అది బరాయించాలి. ఆ తర్వాత అది ఏం చేస్తుంది, సుత్తి దెబ్బలు తింటుంది. అలా తిన్నప్పుడు అది చాలా షార్ప్గా తయారవుతుంది. వాళ్ళు కూడా తిట్టడంలోనూ కొట్టడంలోనూ మన షార్ప్గా కావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. నేను యావరేజ్గా ఉన్న స్టూడెంట్ని ఈరోజు నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. సోషల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను. నేను బీకామ్ బీడీ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్ కూడా అయిపోయింది. ఇంకా నేను అదే వృత్తిలో ఉన్నాను. మరి మాకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మీరందరూ కూడా ఇంకా కొన్నాళ్ళు, ఇంకా చాలా కొన్నాళ్ళు కాదు, ఆరోగ్యంగా ఉండాలి. మాలాంటి ఇంకా ఎంతోమంది మీ సేవలో ఇంకా శిక్షణ పొందాలి. మా పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే మీ దగ్గర మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి గణేష్, ముస్తఫా ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ గురించి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి సార్ వారికి బడిబాట నడుస్తూ ఉంది. అయినా కానీ మన మీద ప్రేమతో వాళ్ళు ఈ క్షణం ఈ ఎండలో కూడా మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు గాను సార్ మీ అందరికీ మరొకసారి మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా చీకూరి రాదు, నాకు 6 ఎకరాల సెల్తులు వ్యవసాయం చేసినాం సార్. నేను హోటల్ పిల్ల చేస్తున్నాను. రంగారెడ్డి సార్ అని వయసు ఇచ్చారు. హోటల్ బంద్ కాగానే అదే పని చేసుకొని బతుకుతున్నాను సార్. దిల్సునగర్ రంగారెడ్డి బీజేపీ లీడరు, ఆయన కాడ పనిచేస్తున్నాడు సార్. నా కొడుకు బీటెక్ చేస్తున్నాడు, చిన్న కొడుకు 2nd ఇయర్ చేస్తున్నాడు, 3rd ఇయర్ అయితే బీటెక్ అయిపోతుంది సార్. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా, హోటల్ పిల్ల చూసుకుంటున్నా, వయసు చూసుకుంటున్నాం సార్.
అంతే సార్. ఓకే థ్యాంక్స్ సార్. నా పేరు లోడిది కృష్ణయ్య. నేను కార్పెంటర్గా ప్లస్ వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఒక ఫస్ట్ బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ బాబు సెకండ్ క్లాస్ అయిపోయింది. నేను ప్రస్తుతానికి సెటిల్ అయినా నల్గొండలో ఉంటుంది సార్. గురువులందరికీ పాదాభివందనం. అందరికీ అలాగే నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను 9th క్లాస్ వరకే స్కూల్లో చదివాను. ఇప్పుడు నేను ఒక సౌత్ ఇండియాలో పెద్ద ప్రాజెక్టులో ఒక పిఎన్ఎం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నేను 300తో స్టార్ట్ అయ్యి ఈరోజు 46,000 శాలరీకి నేను ఎదగలిగాను. అంటే నా గురువులు నేర్పిన ఎంతో విద్య, బుద్ధులు, ఆలోచన విధానాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక సక్రమైన మార్గంలో నడుస్తున్నాను. అలాగే మన స్కూల్కి కూడా ఢిల్లీ ఫౌండేషన్ నుంచి ఒక 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు ఇప్పించాను నేను జెడ్పిహెచ్ఎస్ కొంపల్లి స్కూల్కి. ఎందుకు అంటే నేను చదువుకోకుండా నా భావి తరాలు వెనుక తరాల పిల్లలకి ఏదైనా ఒక ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి, ఒక దృఢ సంకల్పంతో, మంచి ఆలోచన ఉండి చేయాలి అని చెప్పి ఒక 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు కూడా నేను డొనేట్ చేయించాను ఈ స్కూల్కి. అలాగే నాకు 2, ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజీలో చదువుతుంది. మా బాబు వచ్చేసి 10th క్లాస్. మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. సార్ నమస్తే సార్ అందరికీ. నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సురేందర్, బోలగోని సురేందర్, చీకటి మామిడి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. మా మేడం అయితే హౌస్ వైఫ్ సార్. ప్రజెంట్ నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను సార్, ఉండడం కూడా సార్. సార్ నాకు ప్రజెంట్ ఏంటంటే సుధాకర్ సార్తో కానీ, ప్లస్ అశోక్ రెడ్డి సార్తో కానీ, జోగారెడ్డి సార్తో కానీ, రంగారెడ్డి సార్తో కానీ, శ్రీనివాస్ సార్తో కానీ, రాముల్ సార్తో కానీ, జయరామన్ సార్, వీళ్ళందరిలో మ్యాక్సిమంగా నాకు మన అశోక్ రెడ్డి సార్ అనే మాటలు, ప్లస్ రంగారెడ్డి సార్ అనేది చిత్తం శివుడి మీద భక్తి శబ్దం మీద అనే పదము ఈ రోజుకి మేము వాడుతూనే ఉంటాం సార్. మళ్ళీ సుధాకర్ సారు నన్ను నేను చదవకపోయినా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అవి నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. తర్వాతకి అశోక్ రెడ్డి సార్ అయితే నన్ను క్రికెట్ ఆడుతుండే సార్. సార్కు అంటే మ్యాక్సిమం సార్ ఇంటి పక్కనే ఇల్లు సార్ నాది. సార్ కామెంట్ అంటే అనడం సార్, కొన్ని సందర్భాల నుంచి చదవకపోవడం అనే మాటలు ఇప్పటికీ నాకు అవి గుర్తుకుంటాయి సార్. ఇంకా జోగారెడ్డి సార్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ విషయంలో నేను చేసిన ఒక చిన్న తప్పిదాన్ని ఈ రోజుకి నేను అది ఫస్ట్ ఫెయిల్యూర్ సార్. ఆ తర్వాత ఆ ఫెయిల్యూర్ నుంచి నేను అన్ని మ్యాక్సిమంగా గెట్ ఆన్ అవుతూ వచ్చాను సార్. అది ఈ రోజుకి నేను మా పిల్లలకు కూడా గుర్తు చేశాను సార్. ఎప్పటికీ అంటే ఎవరు ఆ సార్ అని అంటే ఈరోజు మా బాబు వస్తానన్నాడు సార్, రెడీ అయ్యి ఉంటే. కాకపోతే వాడు ఇంకా వేరే ఇష్యూ ఉండడం వల్ల రానని చెప్పేసి వాడు డ్రాప్ అయింది సార్. అయితే మ్యాక్సిమం నేను గుర్తు చేసే సార్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగారెడ్డి సార్. ఫెయిల్యూర్ అనేది నాది ఫస్ట్ సార్ దగ్గరే సార్. తర్వాతకి రంగారెడ్డి సార్. ఇంకా నేను మర్చిపోలేని సామెత అది సార్ సార్ది, చిత్తం శివుడి మీద అనేది. ఈ రోజుకి నేను ఏదో ఒక కాడ ఇంటూనే ఉంటాను సార్. తర్వాతకి శ్రీనివాస్ సార్ మ్యాథ్స్ సార్. నాకు మ్యాథ్స్ రాదు సార్. నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి రోజు ఆయన తిడుతూ ఉండేది, కొట్టేది. తర్వాతకి రాముల్ సార్ తెలుగు కాబట్టి నీకు సార్ అనే మాటలు కానీ సార్ మా అమ్మ వాళ్ళకి పరిచయం సార్. ఎట్లా అంటే మా మామయ్య యాదయ్య మామయ్య నుంచి బాగా పరిచయం సార్. అట్లా సారు ఏదున్నా సార్ మా మామయ్యతో చెప్పడం కానీ ఏదున్నా ఆ విధంగా సార్ బాగా పరిచయం సార్. నాకు జయరామ్ సార్ అంటే సోషల్ అంటే మ్యాప్ విషయంలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆ విధానం కానీ ఈ రోజుకి సార్ నేను ఈరోజు మా బాబుకి కానీ జస్ట్ ఇండియా మ్యాప్ ఇచ్చిర్రు అని అంటే ఇండియా మ్యాప్లో ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో నేను చూడకుండా అవి చెప్పగలుగుతా సార్. అదే సేమ్ మా బాబు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మ్యాక్సిమం సార్ మా బాబు ఈ రోజుకి అంటాడు, అసలు ఈ విధంగా మాకు చెప్పరు అని అంటే అది మీరు నేర్చుకోవాలి, అది అవసరం మీకు ఈ రోజు కాదు రేపటికైనా అవసరం వస్తుంది అని చెప్పేసి చెప్తారు సార్. ఏదో చాలా మాట్లాడాలనుకున్నాను సార్, కాకపోతే గుర్తుకు రావట్లేదు సార్. ఇంకోటి సార్, నేను మాక్సిమం లేట్ కమ్మని సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి రావడం కూడా లేట్ సార్. నాకు కొంపల్లి అంటే తోట దగ్గర ఫస్ట్ రంగారెడ్డి సార్ కలిస్తారు సార్. నా జీవితం ఆడ స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ కొంపల్లి తోట దగ్గర సార్కి నమస్తే పెడతాను. నేను డిమాలేషన్ ఉంటుంది, ఇద్దరం ఒకటే సైకిల్ మీద వస్తాం సార్. ఆ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఫస్ట్ రంగారెడ్డి సార్ పోయినట్టారే ఈరోజు మనం పేరుకి లేట్ రా, ఇంకా మనకు ఖచ్చితంగా సీన్ సార్ తోటి ఇక కాసుకొని కూర్చోవాలి సార్. కానీ గేట్ దగ్గర కాగానే ఫస్ట్ సీన్ సార్ వచ్చినా రాలేదారా అంటే, అరే ఈరోజు స్కూటర్ మీద అయితే రాలేరా
అయితే చూద్దాం రా మరి అని అనుకునేది. తీరా లాస్ట్ చూసేసరికి ఈసారి కాసుకొని కూర్చునేది. అరే అమ్మ ఏం చేయాలి రావే ఈరోజు దెబ్బలు తప్పరా అని ఇద్దరం అనుకునేది సార్. రోజు ఖచ్చితంగా మేము ఏ రోజు కానీ టైంకి వచ్చింది లేదు సార్. ఈవెన్ నేను నా కానిస్టేబుల్ ట్రైనింగ్ లో కూడా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది ఎవరు అంటే దెబ్బలు తినడానికి శ్రీనివాస్ అని గుర్తొస్తారు సార్ నాకు. ఎందుకంటే నేను అక్కడ కూడా లేటే సార్, లేట్గానే పోయేది. ఫస్ట్ నేను వచ్చినానంటే అందరు వచ్చి రాలేదు. సేమ్ స్కూల్ కూడా నా జీవితం అలానే స్టార్ట్ అయ్యింది సార్. లేదు సార్ ఇప్పుడు ప్రెసెంట్ మారాను సార్. ఇప్పుడు మారాను. ఇప్పుడు ఎందుకంటే ప్రెసెంట్ నేను లీడ్ చేసే స్టేజ్ లో ఉన్నాను సార్ అక్కడ. కాకపోతే నేను ముందు వెళ్ళలేదు. నేను హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి సార్. హాఫ్ అన్ అవర్ నేను ముందు వెళ్ళలేదు అని అంటే అక్కడ అందరు ఎవరు రాదు సార్. తర్వాతకి నన్నే అడుగుతారు సార్, అరే ఏమైందిరా నువ్వు ఈరోజు రాలేదా అని అంటే మాక్సిమం నేను అంటే ప్రజెంట్ చేసేది స్పెషల్ బ్రాంచ్ సార్. దానివల్ల అందరికంటే నేను 1 అవర్ ముందు ఉంటాను సార్. ముందు ఉండాలి, ఖచ్చితంగా నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవచ్చు. ఆ బేస్లో ఇంకా నేను అనుకుంటా అప్పుడు లేట్ కమ్మర్ కానీ ఇప్పుడు నచ్చిన టైంకి రావాల్సి వస్తుంది రా బాబు. అప్పుడు ఎందుకు కొట్టిరు ఎందుకు తిట్టిరు అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. కానీ ట్రైనింగ్ లో కూడా వదిలేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యత పెరిగేసరికి తప్పట్లేదు సార్. లాస్ట్కి అనుకుంటా సార్ నేను కూడా ఒకప్పుడు లేట్కి వచ్చిన వాళ్ళు అంటా లేట్ కమ్మని. కాకపోతే ఇప్పుడు సెట్ అయినా కాబట్టి ఏం కాదు. కాకపోతే ఇంకా నడుస్తలేనా అని. సరే ఇంతే సార్. ఓకే సార్ నమస్తే. నా పేరు గండ వెంకన్న. నా పేరు మాకు 2 బాబులు. ఒక బాబు 7th క్లాస్, ఒక బాబు 6th. చీకటి మాట వ్యవసాయం చేస్తాం. స్వామి మాది కొంపల్లి. సార్లందరికీ నమస్కారం. నేను వ్యవసాయం చేస్తాను. నాకు 2 కూతుర్లు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాను. చిన్న అమ్మాయి 2nd ఇయర్ అయిపోయింది. పెద్ద అమ్మాయిది డిగ్రీ ఫైనల్ చేసేది పెళ్లి చేశాను. థ్యాంక్ యూ. నా పేరు అనంత నాగరాజు. మా ఊరు చీకట్మావడి. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. పెద్దోడు ఇంటర్ చదువుతున్నా. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా. శాంతినికేతన్ స్కూల్ జనగాం. నాకు 6th 7th మ్యాథ్స్లో 0. 6th 7th మ్యాథ్స్లో 0. 8th సీన్ సార్ వచ్చిండు, నువ్వు చదువుతావరా మ్యాథ్స్ చేయగలుగుతావంటే ఇప్పుడు నేను శాంతినికేతన్ స్కూల్లో కూడా 10th వరకు మ్యాథ్స్ చెప్తున్నా. 10th క్లాస్ కూడా మ్యాథ్స్ 100% రిజల్ట్. అది అలా సీన్ సార్ ఇన్స్పైర్ తీసుకొని నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో 0 వచ్చినా సరే సార్ కూడా చెప్పిండు నాకు కూడా 0 వచ్చిందా అయినా కానీ మ్యాథ్స్ సార్ రాలేదా అన్నాడు సార్. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు నా 6th 7th 0. సార్ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్కే జంప్ ఎందుకంటే మ్యాథ్స్ అంటే భయం అలా ఉండేది సార్. ఇక 8th 9th 10th నువ్వు చదువుతావు అంటే 10th కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఓకే నమస్కారం సార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు మేక ప్రవీణ్ రెడ్డి, కల్వకుంట్ల మాది. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను సార్. సుధాకర్ సారు, ఇంకా జోగారెడ్డి సారు, అశోక్ రెడ్డి సారు, నాకు అశోక్ రెడ్డి సారు నేను ప్రైవేట్ స్కూల్ చదివినప్పటి నుండి సార్ అప్పుడు గవర్నమెంట్ టీచర్ కాకముందు కూడా పరిచయం. నాకు సార్ వల్లనే కొంచెం సైన్స్ మీ ఇంట్రెస్ట్. అంటే ఏదైనా సరే ఎవరైనా చెప్పింది అంటే ఎందుకు ఏంటి అనేది క్వశ్చన్ చేస్తే ఫ్యూచర్లో అంటే మనిషి ఎదగాలన్నా ఏదైనా ఆలోచించాలన్నా కొత్తగా ఆలోచించాలన్నా నేను సార్ నుండి నేర్చుకున్నా. నా అగ్రికల్చర్లో కూడా నేను ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతాను. అంటే ఒకళ్ళు చూపించి కాకుండా ఇంకా నా వరకు నేను ఏం చేయగలుగుతాను అని అది నా లైఫ్లో ఉపయోగపడింది. ఇంకా సీన్ సార్ నాకు కొంచెం మ్యాథ్స్ నాకు కూడా రాకుండేది. 10th నేను ప్రీ ఫైనల్లో నాకు 35 మార్క్స్ వచ్చినాయి. సార్ నన్ను అంటే లేపి అది నువ్వు బార్డర్లో ఉన్నారా కొంచెం కష్టపడాలంటే నాకు ఫైనల్ ఎగ్జామ్లో 60 మార్క్స్ వచ్చినాయి సార్. ఇంకా అంతతో రాముల్ సారు, జయరామ్ సార్ అంటే మనకు లాస్ట్లో వచ్చారు సారు. అంటే మనం మ్యాథ్స్ అంటే సోషల్ చెప్పేది. రంగారెడ్డి సార్కి నాకు ఏంటంటే మా పెద్దనాన్న అంటే టీచర్ చేసేది. నాకు అందుకోసం రంగారెడ్డి సారు అంటే ముందు నుండి ఫస్ట్ సారే పరిచయం ఉండేది. సరే ఇందులో అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా చీకట్మావిడి. నాకు 2 అబ్బాయిలు. నేను బస్సు నడుపుతాను కంప్లీట్ హైదరాబాద్లో. శ్రీను సార్ నా పేరు మారుమూల శ్రీను సార్. నాకు అబ్బాయి
మా చికెన్ ఒక అబ్బాయి రీసెంట్గా ఇదే స్కూల్లో 10th అయిపోయింది. ఇంకొక అబ్బాయి కూడా ఇదే స్కూల్లో 8th క్లాస్. నేను మిడిల్ క్లాస్ స్టూడెంట్ నుండే. అయితే నాకు చిన్న చిన్న ఆనందాలు ఉండేది. ఎప్పుడైనా స్కూల్ ఫస్ట్ రావాలి, అందరు నన్నే చూడాలన్నట్టు ఉండేది. నేను మీడియంగానే ఉండడం వల్ల, ఫస్ట్ బెంచ్లో ఉండడం వల్ల అంత గుర్తింపు పొందలేదు. ఎట్లన్నా చేసి ఈ స్కూల్లో ఫస్ట్ రావాలి అని మా అబ్బాయిని ఇదే స్కూల్లో చదివించి, ఇదే స్కూల్లో రీసెంట్గా ఈ 2025 SSC బ్యాచ్లోనే మా అబ్బాయి ఇదే స్కూల్లో ఫస్ట్ సార్. 539 ఇదే స్కూల్లో రీసెంట్గా. ముందుగా సుధాకర్ సార్ గురించి చెప్పాలి. మేము అప్పుడు 8th క్లాస్లో ఉన్నాం అనుకుంటాను. మాకు ఇంగ్లీష్ అంతగానో రాదు, మ్యాక్సిమం ఇంగ్లీష్ ఎవరికి రాదు ఈ స్కూల్లో ఉన్నప్పుడు. అంతకుముందు సారు వచ్చి రాగానే అరే వాల్ చైర్ ఏరియా అని ఏదో పనిష్మెంట్ మీద బయటికి పంపిండు సారు. వాల్ చైర్ అంటే మాకు తెలియదు, గోడ కుర్చీ. వాల్ చైర్ అంటే రియల్గా గోడ కుర్చీ అని తెలియదు ఆ రోజు, ఎవరికి తెలియదు. అందరం నిల్చున్నాం బయటికి వెళ్ళి. అరే ఏంద్రా వాల్ చైర్ అంటే నిలబడారా అని సార్ కొట్టిండు. కొట్టినా కూడా ఎవరు పోనాలో వాళ్ళు చూసుకుంటున్నాం, కానీ వాల్ చైర్ అంటే గోడ కుర్చీ చేయాలని తెలియదు. ఇంగ్లీష్ రాదు, మెయిన్గా తెలియదు, ఇంగ్లీష్ వర్డ్స్ తెలియదు, ఇంగ్లీష్ రాదు ఆ రోజుల్లో. ఆ తర్వాత సార్ కొంచెం కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని కొద్దిగా మాకు ఇంగ్లీష్ నేర్పుతూ, అలాగే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఈరోజు నేను ప్రైవేట్ టీచర్గా చెప్తున్నాను, ప్రైవేట్ టీచర్గా ఎన్ఎస్ఆర్ స్కూల్లో చెప్తున్నాను. అదేవిధంగా అశోక్ రెడ్డి సారు అంతకుముందుకు నేను అశోక్ రెడ్డి సారు కొంచెం కలిసే ఉండేది. మా నాన్నగారు వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. అదేవిధంగా సారు కూడా కొంచెం పరిచయం ఉండేది. తర్వాత సార్కు ఉద్యోగం వచ్చి ఫస్ట్ ఇదే స్కూల్లో జాయిన్ అయ్యారు సారు. ఇక నాకు సారుని చూస్తే భయం అయ్యేది, ఎప్పుడు నన్ను ఏం చెప్తాడో అని. నేను ముందరనే కూర్చునేవాడిని. మళ్ళీ సైన్స్ చెప్పేది సార్ చాలా అర్థంగా చెప్పేది. నాకైతే చాలా 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 ఆనందం వేసేది, మా సారే అనేది. కానీ క్లాస్ రూమ్ రాగానే భయం అయ్యేది. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ ఉండేది సార్ తోటి. నెక్స్ట్ జోగారెడ్డి సార్, ఫాస్ట్ జోగారెడ్డి సార్ ఫాస్ట్నెస్ అనేది నేను జోగారెడ్డి సార్ నుంచే నేర్చుకున్నాను. అంతకుముందు నేను చాలా డల్గా లేజీగా ఉండేది. ఆ జోగారెడ్డి సార్ని చూసి ఆ స్పీడ్, నేను జోగారెడ్డి స్పీడ్ని అందుకున్నాను. రంగారెడ్డి సార్ ఇక మా ఊరు చీకటి మామిడి, ఇక్కడ పుల్లాల గట్టుపల అందరికీ గురువు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం రంగారెడ్డి సారే మెయిన్. మా ఊర్లో ఇన్ని ఉద్యోగాలు రావడానికి, ఇదే స్కూల్లో చదివిన వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు రావడానికి కూడా మ్యాక్సిమం రంగారెడ్డి సార్ యొక్క చదువు చెప్పడం వల్లనే, ఆయనని ఇన్స్పైర్గా తీసుకోవడమే మెయిన్. ఈ పుల్లాల కానీ చీకటి మామిడి మెయిన్. మా ఊర్లో అయితే రంగారెడ్డి సార్ అసలు ఎక్కడికి వెళ్ళినా ఆయన పాదాలకు వందనం చేసుకోవాలి రంగారెడ్డి సార్ గారికి స్పెషల్గా. సీన్ సార్ వారు చాలా మందిని మార్చారు. చాలా లేజీగా ఉన్న వాళ్ళని చాలా మందిని, ఎక్కువ మందిని మార్చింది ఈ స్కూల్లో సీన్ సార్ గారు. నెక్స్ట్ రాహుల్ సార్, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రాహుల్ సార్ తెలుగు, మ్యాథ్స్, సోషల్, సైన్స్ 5 సబ్జెక్ట్స్ రాహుల్ సార్ గారే చెప్పేది. ఇక రాహుల్ సార్ సార్ 4 6 4 సార్ 4 ఉండేది, ఒక 2. ఇక రాహుల్ సార్ రానప్పుడు మాకు ఆనందం. 4 ప్రేర్లు ఖాళీ, మినిమం 3 ప్రేర్లు అయితే ఖాళీ. ఇక 6th లో మస్తు ఎంజాయ్ చేసేది. రాహుల్ సార్ వచ్చిండా రాలేదని చూసి. నేను ఫస్ట్ బెంచ్ కూర్చునేది కాబట్టి ఇట్లా చూస్తే దర్వాజా నుంచి ఏ సార్ వస్తాడు, ఏ సార్ రాలేదని ఈజీగా తెలిసేది. 7th వచ్చిన తర్వాత 3 పీరియడ్స్, 8th వచ్చిన తర్వాత 2 పీరియడ్స్. సార్ వస్తుండా వస్తలేడా, రాకపోతే 2-3 పీరియడ్స్ లేజర్, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇక జయరాముల్ సార్ గురించి లాస్ట్లో వచ్చింది. జయరాముల్ సార్ లాస్ట్లో మాకు సోషల్ చెప్పిండు జయరాముల్ సార్ గారు. నాకు సోషల్ అంటే చాలా ఇష్టం ఉండే. సార్ గారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక్కటే ఒక పని నాకు బాగా గుర్తుంది. సార్ పొద్దుకుతుంది ఎగ్జామ్ పేపర్లు ఇవ్వండి అన్నారు. ఈవినింగ్ క్లాస్ ఉండేది. అంతకుముందు ఈవినింగ్ క్లాసులు అంటే మాకు తెలియదు. సార్ ఎగ్జామ్ పెట్టండి, కొద్దిగా లేట్ అయింది, మిగతా సార్లు అందరూ వెళ్తారు, అరే పొద్దుకుతుంది పేపర్ ఇవ్వండి. అట్లనే ఇప్పుడు మనకు లంచ్కి టైం అవుతుంది, ఇక వెళ్దాం. అయిపోయారు సార్. ఒక్క అబ్బాయి ఉన్నాడు, పరమేష్. ఏంటి చెప్పురా. నాతోటి 10th క్లాస్ 6th నుంచి 10th క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం. నాతోటి మా సార్లకి గురువులకి వందనాలు, పాలాభివందనాలు. ఈ 10th క్లాసు విద్యార్థులు కల్పనకి మెయిన్ గణేష్, ఏరుకొండ గణేష్, మాదగోని గణేష్, ముస్తఫా, ఇంకో 5 మెంబర్స్ దాకా
ఒక 1 month నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ చేశారు, అందరినీ కలిపారు. నేను సుధాకర్ సార్ గురించి వాలీబాల్లో ఆడినప్పుడు కూడా అదే భయం ఇప్పటికి కూడా ఉన్నది. మాట్లాడాలంటే కూడా మాటలు వస్తలేవు. ప్రజెంట్గా నేను ఉండేది హస్తినాపురం, సొంత ఊరు కొంపెల్లేను. హస్తినాపురం లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చేస్తాను. నాకు ముగ్గురు బాబాయ్. పెద్ద బాబు 6th, సెకండ్ బాబు 5, థర్డ్ బాబు 1 ట్రాన్స్పోర్ట్ వెహికల్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. మీరు మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత 8 ఏళ్ళు ఇక్కడ నేను పనిచేసిన 2009 జనవరి వరకు ఇక్కడే ఉన్నా. ఇక్కడి నుంచి నేను హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని వెళ్ళిన ఈ 8 ఏళ్ల కాలమే హెడ్ మాస్టర్ నేను ఇప్పుడు 16 సంవత్సరాలు. కొంపెల్లి పీరియడే నాకు గుర్తుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కొంపెల్లి గురించి ఫస్ట్ చెప్తాను. నిజంగా కూడా ఏదో మీ ముందు చెప్పడం కాదు. ఎందుకంటే అట్లా చెప్పినాం, మీరు అట్లా నేర్చుకున్నారు, అట్లా విన్నారు, అట్లా చదువుకున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది ఈ పీరియడ్. ఇక్కడే కాదు, నాతో పాటు పనిచేసిన టీచర్స్ అందరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్. నేను రాకముందు నాకు తెలిసి సుధాకర్ సార్ సోషల్ సబ్జెక్ట్ చెప్పిండే అనుకుంటా. మరి సుధాకర్ సార్ చెప్పిన తర్వాత నాకు ఇంకా భయం. ఎందుకంటే ఆ సార్ ఎప్పటి నుంచో హై స్కూల్లో పనిచేస్తున్నాడు. నేను కొత్తగా హై స్కూల్కి వచ్చిన, అంతకుముందు యూపీఎస్సీలో పనిచేసిన. మరి ఆ సార్ లాగా నేను చెప్పగలుగుతున్నా, చెప్పాలి, కానీ తప్పదు. చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ప్రిస్టేజ్ ఇష్యూ అని చెప్పి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన. ఎందుకంటే సుధాకర్ సార్ మొదటి నుంచి బాగా అనుభవం ఉన్న హై స్కూల్లో పనిచేసిన తెలుసు మీకు. కాబట్టి నేను ఆ విధంగా ప్రయత్నం చేసిన. సరే, నాకైతే చాలా తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత పెద్ద సార్లు అందరితో కలిసి పనిచేయడం ఇంకా తృప్తిగా ఉంది. రంగారెడ్డి సారు, జోవారెడ్డి సార్, శ్రీను సార్, రాములు సార్, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల కూడా నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. నా సబ్జెక్టు పరంగా చూస్తే చాలా ఈజీ సబ్జెక్టు, బోరింగ్ సబ్జెక్టు. అయినా కానీ నాకు బాధ లేదు. ఎందుకంటే నా సబ్జెక్ట్ నాకు ఇంపార్టెంట్. నా సబ్జెక్టులో కూడా మ్యాథ్స్తో సమానంగా మార్కులు తెచ్చుకోవాలని కోరిక నాకు ఉండే. రిజల్ట్ 100% అదే, మార్కులు మాత్రం మ్యాథ్స్లో ఎక్కువ ఉండేది. ఒకరిద్దరు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యేది, నా సబ్జెక్ట్లో ఫెయిల్ కాకపోయేది. అది నాకు తెలుసు. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాడికి సోషల్ ఈజీగా పాస్ అవుతాడు, ఇంగ్లీష్ వచ్చిన వాడికి సోషల్ ఈజీగా వస్తుంది, సైన్స్ వచ్చిన వాడికి సోషల్ ఈజీగా వస్తుంది, ఎట్లయినా పాస్ అవుతాడు. అట్లా కాకుండా ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి నాకు ఎక్కడ కూడా నేను రిజల్ట్ విషయంలో ఏం ఇబ్బంది పడలేదు. తర్వాత నాకు 2 సార్లు ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేసే అవకాశం దక్కింది. యోగానందన్ సార్ పోయి రిటైర్మెంట్ అయిన తర్వాత 6 నెలలు, రంగారెడ్డి సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత 1 ఏడాది పాటు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేసిన. కాబట్టి అది కూడా చాలా తృప్తిగా, సంతోషంగా ఉంది. కాబట్టి చాలా సంతోషం. మీరు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 2001 బ్యాచ్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆనాటి ఉపాధ్యాయులమైనటువంటి మేము, మమ్మలను ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు. మా గ్రామం పక్కనే కోతులారం. నేను ఇక్కడ పనిచేసినటువంటి కొంతకాలము మా ఊరి నుంచి కూడా రావడం పోవడం కూడా జరిగింది. నా క్లాస్లో యాక్చువల్గా ఏంటంటే పిల్లలను కొట్టేటటువంటి అవకాశం నాకు కల్పించడం కూడా జరిగింది. అయినా కూడా కొన్నిసార్లు ఓపికతో అలా కొట్టకుండా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమగా చూసుకున్నటువంటి భాగ్యం కూడా ఇక్కడ నాకు కలిగింది. ఒక సన్నివేశాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఎట్లా అంటే జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ఏమైందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు తన భార్య పెళ్లి రోజుకు సంబంధించి ఒక గిఫ్ట్ కొనడం అనేది జరిగింది.
అయితే ఆఫీసులో ఉన్నటువంటి సమయం వల్ల ఏమైందంటే బిజీ వల్ల తను లేటుగా బయటికి వెళ్ళడం, తన ప్రోగ్రాంకు సంబంధించినటువంటి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని కొనుక్కోవడం, అప్పుడు వాతావరణం ఈ విధంగా ఉండడం వల్ల ఏమైందంటే వర్షం, గాలి, దుమారం రావడం వల్ల ఆలస్యమైంది. ఏంటంటే హడావుడిగా తన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఈలోగా ఏం జరిగిందంటే తను ఏదైతే కొనుక్కోవడం జరిగిందో ఆ కొన్నటువంటి ఆ వస్తువు అంతా కూడా వస్తువు ఏమైంది, కారులో మర్చిపోవడం జరిగింది. ఆ క్యాబ్ డ్రైవరు తెల్లారి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి ఆ కారులో మర్చిపోయినటువంటి గోల్డ్ ఆర్నమెంట్ని ఇవ్వడం జరిగింది. తెల్లారి రావడం, అతను సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని కదా, ఏం చేసిందంటే తన విజిటింగ్ కార్డు ఇవ్వడం జరిగింది. అయితే క్యాబ్ డ్రైవర్ అనేటటువంటి వ్యక్తి అతను ఆల్రెడీ బీటెక్ చదివాడు. బీటెక్ చదివినా కూడా ఉద్యోగాలు రాక క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం జరిగింది. అతను తెల్లారో మర్నాడో విజిటింగ్ కార్డు తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. ఆ ఆఫీస్లో అతనికి క్వాలిఫికేషన్స్ చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీకి ఉన్నటువంటి గొప్పతనం. సరే ఆ గోల్డ్ ఆర్నమెంట్ 1 లక్ష ఉందో, 2 లక్షలు ఉందో, 3 లక్షలు ఉందో అది పెద్ద విషయం కాదు. కానీ నిజాయితీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినా కూడా వాటిని సరిదిద్దుకుని వెళ్ళాలి. కానీ ఆ పొరపాట్లను కప్పిపుచ్చుకునేటందుకోసము మరి ఒక తప్పు చేస్తే ఆ తప్పు అనేది 100 తప్పులుగా మారుతుంది, 100 అనేది 1000గా అవుతుంది. మన లైఫ్ అనేది కూడా ఒక స్పాయిల్గా ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైనా కూడా జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే నిజాయితీ, హానెస్టీ. ఆ హానెస్ట్ అనేది ఉండాలని మీతో కోరుకుంటూ, మరి మీరు ఇంకా కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలని, మాకు ఇంతటి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. వర్షం వస్తుంది, కొంచెం డిస్టర్బ్ కూడా వస్తున్నాం, తొందరగా కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, ఈ 2000-2001 పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనం అనుకుంటే ఇంకొక మేము ఇప్పుడు ఇది 4th ఇక్కడ అటెండ్ కావడం. ఈ 2-3 monthsలో ఇంకో స్పెషాలిటీ ఉంది వాటికంటే. ఏంటంటే సిల్వర్ జూబ్లీ 25 years. అదేమో ఎక్కువ తక్కువ ఉండి 25 years సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి మా మొత్తం మా ఉపాధ్యాయ బృందానికి మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సరే చాలామంది చాలా అనుభవాలు చెప్పినది చాలా మాకు కూడా కొన్ని గుర్తులు కూడా మెమొరీకి వచ్చేసినాం. లాస్ట్ మంత్లో ఏం చేశారంటే 1 week గ్యాప్ తోటే ఒకటి ఏర్పాటు చేసే సమావేశం. మేము చెప్పిన పిల్లలకు అరే 1 week చేస్తే ఎట్లరా, మరి మీరు ఇచ్చినటువంటి అనుభవాలు మాకు 1 month అయినా మా బుర్రలో ఉండాలి, మేము యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 1 week దాన్ని అవి మర్చిపోయి మళ్ళీ ఈ కొత్తవి వస్తాయి, గ్యాప్ ఉండాలను. సరే తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నారు, పర్లేదు. ఓకే, ఇటువంటి 1 నెల దాకా ఈ మెమరీస్ ఈ ఐడియాస్ లేకుంటే ఈ మా రిలేషన్షిప్ మొత్తం కూడా మేము ఒక మైండ్లో ఉంటుంది. ఎట్లయితే కొంతమంది సరే సార్ మ్యాథ్స్ మంచి చెప్పిన మ్యాథ్స్ మేము ఉన్నారు, మాకు కూడా అంటే ఈ సందర్భంగా మా గురువులను నేను మ్యాథమెటిక్స్ రావడానికి, మా అభివృద్ధి చెందడానికి, ఈ విధంగా నేను లైఫ్లో సెటిల్ కావడానికి ఉపయోగించాలంటే నన్ను తీర్చిదిద్దినటువంటి నాకు ఉపయోగపడేటువంటి మా గురువులు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ వారికి కూడా నేను పదవివందనం చేసుకుంటూ ఈ సందర్భం ఏంటంటే 6th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ అయినా. అప్పుడు నిజంగా కూడా మ్యాథ్స్ నేను నిలే 0 హాస్టల్ అక్కడ చిన్నపిల్లం 7th అంటే మీరు ఇప్పుడంటే అందరం వేస్తాం. నాకు చాలా తక్కువ మంది హాస్టల్లో వేసుకోవాలి. మనకు హాస్టల్ వేస్తే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టిన యూనిట్ టెస్ట్. అప్పుడు యూనిట్ టెస్ట్ పెట్టగానే కానీ అక్కడ ఆ టీచర్ ఏం చేసేదంటే క్లాస్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వగానే పిల్లలతోటి అడిగి ఫస్ట్ ఎవరు వస్తారా చెప్పండి అని పిల్లలతోటి అడిగించేది. అప్పుడు నిర్మల అని మా క్లాస్మేట్ ఉంది ఒక అమ్మాయి, అక్కడ విలేజ్ ఆమె నిర్మల అని అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి టాపర్, ఎప్పుడు టాపరే, 6 టాపరే వచ్చింది. లాస్ట్ 0 ఉంటే నాకు ఇంకో అబ్బాయి 0 వచ్చినాయి. క్లాస్లో 25 మంది, 3 బెంచీలు ఉంటాయి. అంటే టీచర్కి టేబుల్గా కూర్చుంటే ఈత కర్రలు ఉంటాయి పెద్దవి, అవి తెప్పించేది. నిలబడి కొడితే ఆ లాస్ట్కి టీచర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండి కొట్టిన వాళ్ళు దెబ్బ తాకుతుంది. అట్లా కొట్టింది. కొట్టేసి అంటే ఆ కుట్ర నాకు అట్లా వచ్చింది బహుశా. అది కూడా అక్కడే కొట్టిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. లేదా చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాం, మళ్ళీ రాయంటని చెప్పి రిపీట్ మళ్ళీ సిలబస్ మళ్ళీ చెప్పి మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. అప్పుడు మళ్ళీ
రిజల్ట్ దిద్దగానే ఎవరు వచ్చిన ఫస్ట్ అక్కడ ఈసారి నిర్మల పేరు వరకు శ్రీనివాస్ వచ్చింది అక్కడ. అంటే అక్కడ 2 days కొట్టి చెప్పి చేయడం వల్ల అక్కడ వేసినటువంటి మ్యాథమెటిక్స్ బేస్ ఇంతవరకు కూడా నేను మర్చిపోలేదు, చేయలేదు. అదే నా జీవితం ఉపయోగపడ్డది, అదే నేను సెట్ కావడం ఛాయిస్ వచ్చింది. వాటి సందర్భంగా మా గురువులకు కూడా మీ ముందు నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హ్యాపీ మాకు కొంపెల్లి అనేది నిజంగా కూడా జనం చదివినట్లుగా ఎక్కడ కూడా మేము మర్చిపోమది. ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా మాకు తృప్తినిచ్చింది మా వృత్తిరీత్యా అంటే ఫస్ట్ ప్లేస్ ఇస్ ద కొంపెల్లి. అందులో ఎటువంటి డౌట్ లేదు. నాట్ ఓన్లీ విలేజ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మేబీ మాతో పనిచేసిన స్టాఫ్ కూడా కావచ్చు. ఇప్పుడు కూడా మేము ఒక కుటుంబ సభ్యులు కొంతమంది టీచర్లు అయితే నమస్తే అనుకుంటాం, బయటకు పోగానే ఎవరంతా వాళ్ళు పోతాం. మాది అట్లా కాదు. ఎక్కడ కలిసినా ఎక్కడ ఉన్నా తీరా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ నల్గొండ కలిసినా హ్యాపీ ఉంటాం. మన నల్గొండ కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, ఎక్కడ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. అంటే మా ఫ్యామిలీలో ఉంటే అన్ని విషయాలను కూడా మేము షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఒక కొంపెల్లి అనే ఒక కుటుంబంలాగా గడిచింది మాకు. అంటే ఇక్కడ చేసిన రోజులు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, బస్సులు లేవు, బండ్ల మీద ఎట్లున్నా కూడా ఎక్కడ కూడా మేము అలసట లేకుంటే కోపం కానీ ఇది చేస్తామన్నది ఎక్కడ అనిపించలేదు. ఏ రోజు కావచ్చు. ఫస్ట్ నాకు ఇక్కడ మేము వచ్చాము, ఫస్ట్ కాంపౌండ్ కూడా లేదు, ఇక్కడ తుమ్మ చెట్లే ఉన్నాయి. అక్కడ దాదాపు నేను వచ్చాము, మీరు 8th ఉన్నారు, నేను వచ్చాము, మీరు 8th ఉన్నారు, 98 వచ్చినా మీరు 8th ఉన్నట్టుంది. అక్కడ 8th వచ్చినప్పుడు చెట్లు ఉండే 1 year చెట్లు కొట్టించినాం, ఒకసారి గోడ పెట్టినాం. అంటే ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ ఒక ప్రోత్సాహంతో సహకారంతో ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ నాకు ఒక చిరస్మరణీయంగా ఒక మంచి మెమొరీగా మాకు కొంపెల్లి ఉంటుంది. ప్లస్ పేర్లు కూడా దాదాపు ప్రతి బ్యాచ్లో 15 మంది అందరినీ గుర్తుపట్టలేము. జనరల్గా ఏంటంటే ప్రతి బ్యాచ్లో కూడా క్లవర్స్ ఉంటారు, మొద్దులు గుర్తొస్తారు, మధ్యలో తక్కువ గుర్తొస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఫ్లవర్స్ పెంచుకుంటుంటాం, మొద్దులు కొడుతుంటాం కాబట్టి ఆ ఇద్దరు ఎక్కువ ఫేస్లో ఐడియా ఉంటాయి. మిగిలిన మొత్తం కొంచెం తక్కువ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఒకవేళ మధ్యలో వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే గుర్తుపడతారు, కలవకుండా గుర్తుపడలేదు. నా ఉద్దేశం కొంతమంది మీరు కూడా కలవలేదు అనుకుంటున్నారు. 25 ఏళ్లలో మీరు కొంతమంది తెలియకపోవచ్చు. ఈ సందర్భంగా అందరూ కలుసుకున్నారు కాబట్టి అందరూ హ్యాపీ. అదేవిధంగా కొంతమంది మంచి చదువుకుని అంటున్నారు, ఆ చదువులు వేస్ట్ చేయకండి, ఖచ్చితంగా ఏదో సందర్భంలో వాడుకోండి, ఉపయోగించుకోండి. ఎందుకంటే చదివినప్పుడు కష్టం యూజ్ చేసుకోవాలి. వర్షం వస్తుంది కాబట్టి స్పీడ్గా కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చేసినటువంటి విద్యార్థి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జీవితంలో మీరు మీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మంచిగా కోరుకుంటూ ఇంకో కొంతమంది చెప్పారు 3 పిల్లలు 4 పిల్లలని బాగానే ఒప్పుకునేది. నాన్న 3 పిల్లలు తీసుకున్నారు. ఇంకోటి మేము కూడా తాతలా కాలే, మీరు తాతలు అయ్యారు, తాతలా కాలే, మీరు తాతలు అయిపోయారు. నేనే హ్యాపీ. సరే ఇట్లా కూడా సెటిల్మెంట్ అయ్యారని టోటల్గా ఏంటంటే నేను చేసిన ఇప్పుడు యాజర్ క్లాస్ చూస్తున్నాం. కొంతలో నెక్స్ట్ నాది 5 పాలు ఉంటాయి. ఈ పిల్లలు మాత్రమే ఒక డిగ్రీ పీజీలు చేసి ఒక సాఫ్ట్వేర్లు కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీ దాంట్లో మీ సీనియర్లు బిజినెస్లో ఎక్కువ సెటిల్ అయ్యారు, రియల్ ఎస్టేట్లో. అంటే ఏదో ఒక విధంగా మంచి సెటిల్మెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళకి వెళ్ళి చూడండి, మీరు మీ కొంపెల్లో కూడా చూడండి, ఈ 10 ఏళ్ళకి వెళ్ళి చూస్తే సెటిల్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంతసేపు అంటే అది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్, వ్యవస్థ మారింది, మనం ఏం చెప్పలేము దానికి. అది చెప్పడం చాలా కారణాలు ఉంటాయి. వ్యవస్థ మాది ఎప్పుడు కూడా మీరు ఉన్నటువంటి మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివిస్తూ చాలా హ్యాపీ. ఖచ్చితంగా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివియండి, గవర్నమెంట్ స్కూల్స్కి ప్రోత్సాహం ఇవ్వండి. ఏమైనా సలహా ఏమైనా వచ్చి స్కూల్కి వచ్చి క్వశ్చన్ వేయండి. ఆ క్వశ్చన్ వేసి అంటే మీరు కూడా ఆన్సర్ చెప్పుకుంటూ క్వశ్చన్ వేయాలి, మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. చేసుకుంటూ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మీ జీవితంలో ఒక మంచి స్థాయికి వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉన్నట్టు అదొకటి మనం కంట్రోల్ చేసుకోండి. దానివల్ల టీవీ చూడండి, టీవీ పిల్లలు కోరుకుంటున్నారు కాబట్టి టీవీ ఎంతసేపు అంటే రోజు సెల్లు మాట్లాడితే చిన్నపిల్లలు ఇప్పుడు 2-3 years ఉంటే అన్నం లేకుండా సెల్ ఇస్తే పిల్లలు రావడం, చిన్నపిల్లలు సెల్ ఇచ్చి అన్నం మీద పెడుతుంటాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చిందంటే జెంట్స్ గొప్పతనం కాదు, అమ్మాయిలకి గొప్పతనం. 100% చెప్పకుండా అమ్మాయిలు గొప్పతనం. ఎందుకంటే జెంట్స్ పోతాం, బండి వేసుకుంటాం, పురపోయేటట్టు అది ఉత్తం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి అట్లా కాదు. ఇంట్లో మా భర్తలకు భోజనం చేయాలి, పిల్లలు ఇప్పుడు సెట్ చేయాలి, అత్తమ్మ ఒక తల్లిదండ్రులు చూసుకొని రావాలి. కాబట్టి అది చేసి కూడా దూరంకి వెళ్ళి కూడా మీకు టైం కేటాయించేందుకు మీరందరూ కూడా గట్టి ఒకసారి అమ్మాయిలకు మాత్రం క్లాస్ కొట్టాలి. నెక్స్ట్ స్పెషల్గా నేను అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా బండి మీద పోయేటప్పుడు సెల్ మాట్లాడుకోకుండా పోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇట్లా సెల్ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు పోతే ఉంటుంది బండి, అది మీరు ఇట్లా కూడా ఇట్లా ఉంటుంది. ఎమర్జెన్సీ సడన్ బ్రేక్ చేయాలన్నా ఏమైనా వచ్చినప్పుడు అడ్డం పడ్డామంటే మనవన్న కింద పడతాం, సెల్ అన్న కింద పడుతుంది, ఏదో ఒక దెబ్బ తాకుతుంది. మనకు దెబ్బ తాకితే మనొక్కలే సఫర్ కావు, మన పక్కన కూడా మనం చేయాలి వాళ్ళు. కాబట్టి జెంట్స్ ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్లులో వాడకండి. అంత ఎమర్జెన్సీ ఉంటే వెహికల్ పక్క కాపుకొని 2 నిమిషాలు మాట్లాడండి. అంత పెద్ద ఎమర్జెన్సీలు మనకి ఏమి ఉండవు, ఆపుకొని మాట్లాడవచ్చు లేదా ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ 2 పిల్లలు సోషల్ మీడియాలో ఉంచండి. జెంట్స్ డ్రైవ్ చేసేటప్పుడు సెల్ వాడద్దు. ఇంకొకటి ఉన్నది జెంట్స్ ఏం చేయొద్దు, డ్రైవింగ్
అందరూ వేసేయాలి క్వశ్చన్ మీరు డాష్ పెడుతున్నా మీరు నింపుకోండి అది చేసి కూడా చేయగలుగుతారు. ఈ 2-3 ప్రార్థించుకోండి. ఎందుకంటే ఏం జరిగినా కూడా మన మీద డిపెండ్ అయినటువంటి పర్సన్స్ ఉంటారు, మన మీద ఆధారపడేటువంటి పర్సన్స్ ఉంటారు. కాబట్టి మన మీద ఆధారపడే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టదు. మన ఇబ్బంది హాయిగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనం పోయినాక ఇబ్బంది పడేది. ఇంకో దీంతో పాటు ఇంకా చెప్పేందంటే తొందరపడి డిసిషన్స్ తీసుకోకండి. ఏదైనా కూడా సరే ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి. మీకు ఎవరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. మీ భర్తలు, మీ అన్న, అక్క, చెల్లె ఎవరిని అప్పుడు ఆ రిలేషన్ నాతో మంచిగా ఉండరు అనుకున్నాం. ఒక ఫ్రెండ్ తెలియదు, మీకు 50 మంది ఫ్రెండ్స్ ఉంటారు, లేదా కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక మంచి ఫ్రెండ్ చూజ్ చేసుకొని ఆ ప్రెషర్ ఉన్నప్పుడు కానీ, ఆ టెన్షన్ ఉన్నప్పుడు కానీ, ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళతో ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, అసలు డిస్కస్ చేయండి. అంతేగాని తొందరపడి డిసిషన్స్ తీసుకుంటే మనం ఇంత జీవితం అనుభవించి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన తర్వాత ఉన్నటువంటి తరం మన పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎటువంటి డిసిషన్స్ కూడా తొందరపడి తీసుకోకుండా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని తీసుకొని మన జీవితం, ఎందుకంటే మన జీవితంలో ఎదగవచ్చు ఎదగకపోవచ్చు, మంచి రోజు చెడు జరగవచ్చు. ఏ జరిగినా కూడా ఒక పాజిటివ్ తీసుకొని నెగిటివ్ను పాజిటివ్గా ఆలోచించుకుంటూ పాజిటివ్ ఎత్తు మనం వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఎక్కడో నిరుత్సాహపడవద్దు, నిరుత్సాహం చేసుకోవద్దు. కాబట్టి అట్లా ఆ విధంగా మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోండి, వాట్సాప్లో పెట్టుకోండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ దసరా, హ్యాపీ వినాయక, హ్యాపీ రంగా అట్లాంటి పెట్టుకోవద్దు. ఏమైనా మీకు వరుస పర్సన్స్లో ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా సాల్వ్ చేయాలి, దీనికైనా సజెషన్స్ ఇస్తాను. ఈ పని నాకు ఇలా డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు. ఏదన్నా కూడా దీని పరంగా నాకు ఇది కావాలి, ఏం చేస్తే వస్తాయో సలహాలు తీసుకుంటూ ఆ సలహాలు చర్చించుకుంటూ తీసుకొని మీ జీవితాన్ని ఒక ఆనందంగా చేసుకుంటూ ఒక మంచి లైఫ్ను మీరు అనుభవించుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కూడా ఒక మంచి అనుభవాన్ని చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరూ మరొకసారి భగవంతుడిని అన్ని అనుకునే తీర్చాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ. ఈరోజు మన పాఠశాలలో మీరు ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నాతో పాటు హాజరైన నా మిత్రులు, నా తోటి ఉపాధ్యాయులు మరియు ఆనాటి విద్యార్థులు, ఈనాటి ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న యువకులు భవిష్యత్తును రకరకాలుగా తీర్చిదిద్దుకొని మేము చెప్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా మీ పరిచయాలు చేశారు మాకు. ట్రాన్స్ఫర్ అయినారు. మీరు 10th లో ఉన్నప్పుడు సార్ ట్రాన్స్ఫర్ అయినారు. పోయినప్పుడు 9th వాళ్ళు ఇస్తున్నారు, 9th క్లాస్ జోగారెడ్డి సారు. అప్పుడు 10th కి ఎవరు మాట్లాడుతారు, 9th లో మాట్లాడుతారు. 10th లో ఎవరు మాట్లాడలేదు. గీత నువ్వు ఒక్కదాన్ని మాట్లాడాలంటే గీత తీసి మాట్లాడినారు. ఆ మెమరీ కూడా ఆమె దాన్ని పంచుకున్నారు కదా. అంటే ఏంటంటే మీకు 25 years, మా బాబు కూడా 25 years. మా బాబు వయసు ఎంతో మీ యొక్క 10th క్లాస్ వయసు కూడా అంతే అన్నారు. దానికోసం షేర్ చేసుకుంటున్నా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేము ఎట్లా పని చేసిందనే మేము చెప్పుకోవడం కాదు, మీ రిజల్ట్ బట్టి ఉంటుంది. మీరు ఒక మంచి పొజిషన్ ఉంటుంది కాబట్టి మేము కొంచెం మంచిగా పనిచేసంటే ఏం చేసినా కూడా కొట్టినా, తెచ్చినా, లేట్కి వచ్చినా, ముందు వచ్చినా, ఏదన్నా కూడా సహాయం చేసినా కూడా అవన్నీ కూడా మా వృత్తి ధర్మంగా చేసుకుంటున్నాం. మా బాధ్యత మీ ఏంటంటే మీరు ఎక్కువ టైం ఇంటికి ఇంకా పాపంట తీసుకుంటారు. మా కూర్చోవాల్సిందే కాదు, అంటే కూర్చోలేదు. కాబట్టి ఏదైనా కూడా మా వృత్తి ధర్మంతో పాటు కూడా కొంత మేము బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఎక్కువ కాలం మా దగ్గర ఉంటారు, ఇంటికాడ ఉందంటే తింటాం, పండుకుంటాం, ఎక్కువ ఉండేది మా దగ్గరనే. కాబట్టి మా పిల్లలాగా తీసుకొని మా బాధ్యతతో నేను చేసినాం. కాబట్టి మాకు కూడా వెరీ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మంచి సొసైటీలో ఒక మంచి స్టేజ్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ. వేరే బ్యాచ్ కానీ, ఈ బ్యాచ్ కానీ, తర్వాత బ్యాచ్ కానీ, మీ తర్వాత ఈ 4, 5, 6 బ్యాచ్లో 50% రియల్ ఎస్టేట్ ఉన్నారు, 50% జాబ్ ఉండరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు జాబులు మాకంటే ఎక్కువ సంపాదించారు, ఫైనాన్షియల్ కూడా మాకంటే స్ట్రాంగ్గా ఉన్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మాకు ఇవ్వాలని మేము అంటలేదు, కానీ హ్యాపీ మాకు హ్యాపీ అంటారు. చాలా మంచి పొజిషన్ ఉందని. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నిటికీ కారణం కూడా స్టాఫ్ యొక్క కోఆర్డినేషన్ ఉంటుంది. కాబట్టి స్టాఫ్ యొక్క కోఆర్డినేషన్ లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి ఈ సందర్భంగా సార్ అందరూ కూడా నా తరఫున, మీ తరఫున అందరూ మా బృందానికి విరాళాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేసినందుకు మా ఉపాధ్యాయ బృందం తరఫున అందరూ కూడా మీకు శుభాకాంక్షలు, శుభాశిస్తున్నారు. ధన్యవాదాలు చెప్పాలి గారు. థ్యాంక్ యూ.
డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి. శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఖాతాలో సాగిన బ్లాక్ పైన గ్రీకు బొమ్మలు, సంస్థానంలోన శ్రీనివాసులు, బాతులలోన భావ కవితలు, శాస్త్రంలోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడ
మా కాదు ఇది మూడోసారి ఇది ఫస్ట్ అది ఇది కూడా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ స్కూల్లో చేసిన బయట మాత్రం ఫస్ట్ టైం ఇది. మాతో పాటు మా సంతోషం రంగా సార్ కూడా వచ్చింది. పెద్ద మనిషి చేసిన మేము కూడా బాగుంటుంది కాబట్టి సరే ఎంజాయ్ జాగ్రత్తగా వస్తున్నాం. హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. సేఫ్లీ రీచ్ యువర్ హోమ్. థ్యాంక్ యూ. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రే